బైబిల్ ఏం చెప్పిందో తెలిసి, నీ భర్త చనిపోతే, భర్త చనిపోయినా భార్య చనిపోయినా వీళ్ళిద్దరు ఎవరో స్వతంత్రులు కనుక వేరొక వివాహం చేసుకొచ్చని బైబిల్ చెప్పిందండి. ఏది బాగుందో చెప్పండి? నిప్పుల మీద కాల్ చేయడం బాగుందా? వేరొక భార్యని చేసుకోవడం బాగుందా? వేరొక భర్తను చేసుకోవడం బాగుందా? అది చేస్తామండి. ఇప్పుడు అది చేస్తామా? చేయమండి. ఇలాంటివి చాలా చాలా విషయాలు ఉన్నాయండి. బాల్య వివాహాలు ఉన్నాయండి. చిన్నప్పుడే చేసేసేవారండి. చేయొచ్చండి అవి? బాల్య వివాహాలు చేయొచ్చా? చేయకూడదండి. మనం బాల్య వివాహాలు చేయకూడదు. ఒక ఏజ్ రావాలి. భర్త అంటే ఏంటో అవగాహన రావాలి. పెళ్ళంటే ఏంటో అవగాహన రావాలి. ఎందుకు చేసుకుంటున్నామో, ఎందుకు చేసుకోవాలో తెలియాలండి. తెలుసండి? ఈడొచ్చిందని పెళ్ళి